కొసగి మండలం కొసగి నూతనంగా వచ్చిన ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి దగ్గర ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ ఇన్సూరెన్స్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుని మద్యపానము సేవించకుండా అధిక ప్రయాణికులను ఎక్కించకుండా కెపాసిటీ ప్రకారం ఆటోను నడుపుతూ ప్రజల ప్రాణాలను కాపాడాలని డ్రైవర్లకు కోరారు. ఇప్పుడు చెప్పిన విషయాలను పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఎస్ఐ హనుమంత్ రెడ్డి పేర్కొన్నారు. నేను చెప్పినవన్నీ పాటిస్తే ఇతర ప్రాంతాల్లో అధికారులు పట్టుకున్నా కూడా నేను వారితో చర్చించి మీకు సహాయంగా పాటుపడతానని ఎస్ఐ హనుమంత్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు రాముడు, ఆటో యూనియన్ నాయకుడు అమీర్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే వాడు పోయేవాడు వెళ్ళిపోతాడు. ఓకేనా? రైట్. కొంచెం వెనక్కి పోండి. మీ ఆటోల కాడికి పోండి, ఫోటో తీసుకుంటాం. మీ ఆటోల కాడి నిలబడి ఫోటో తీసుకుంటాం. ఎవరు ఆటోల కాడికి వాళ్ళు పండి. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే వాడు పోయేవాడు వెళ్ళిపోతాడు. ఓకేనా? రైట్. కొంచెం వెనక్కి పోండి. మీ ఆటోల కాడికి పోండి, ఫోటో తీసుకుంటాం. మీ ఆటోల కాడి నిలబడి ఫోటో తీసుకుంటాం. ఎవరు ఆటోల కాడికి వాళ్ళు పండి. పెట్టుకోవాలా? ఇన్సూరెన్స్ చెక్ చేద్దా? నేను చెక్ చేసుకోవాలి టైం మీకు. నాకు పని పెట్టద్దు, యూనిఫామ్ అది ఎంత 100-200 పెట్టే యూనిఫామ్. అది షర్ట్ వస్తే చాలు, కింద ప్యాంటు గీంటు బూట్లు టై అవన్నీ ఏం అవసరం లే. యూనిఫామ్ షర్ట్ ఒక పిల్లగాడు వేసుకున్నాడు చూడు. ఇక్కడ రా బాబు, ఏం పేరు? నీ పేరు వస్తాడు రా. నిలబడి ఇట్లా చూడు. ఈ పిల్లోడు ఎంత గౌరవంగా, ఎంత బాగా నీట్గా ఉన్నాడు చూడు, ఎంత గౌరవంగా ఉన్నాడు ఈ పిల్లోడు. వాడి దగ్గర యూనిఫామ్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇంకోటి ఉందా ఏదో గడపాదరం వచ్చినామా అంటే ఎవరైనా కొంచెం చూసి గౌరవంగా ఇచ్చేస్తారు. చూడు ఎంత బాగా, ఎంత నీట్గా కనపడుతున్నాడు చూడు పిల్లగాడు. ఎంత ముద్దుగా బ్రహ్మాండంగా ఎంత చక్కగా కనపడుతున్నాడు. అవునా? అవునా? మీరు గౌరవంగా ఉండండి. విధంగా ఆటో కార్మికులందరికీ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనకి ఎస్ఐ సారు ఆటో కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఒక అవగాహన అంటే ఆటో కార్మికులు మనం పాటించాల్సిన పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. సార్ కూడా మనకి మంచి మనసుతోనే ఆటో కార్మికుల పట్ల మంచి మనసుతోనే మనకి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనం ఆటో కార్మికులు ప్రతి బండి ఉన్న ప్రతి డ్రైవరు మనకు ఉండాల్సినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలా. ముఖ్యంగా ఆటోకి అన్నీ అంటే లైసెన్స్ కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇట్లవన్నీ మనం కరెక్ట్ పెట్టుకుంటే రేపు ఎటువంటి ప్రమాదం జరిగినా మనకి కానీ తర్వాత ప్రయాణికులు కానీ భద్రత కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం బాధ్యతగా ఆటో డ్రైవరు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యత రహితంగా ఉంటే మాత్రము ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు ఉక్కిరిబిక్కిరి చేసేదానికి ఆటో డ్రైవర్కి అందరికీ చెడ్డ పేర్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చట్టాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. చట్టం 106, జీవో నెంబర్ 106, 1/2, తర్వాత జీవో నెంబర్ 21 ఇవన్నీ డ్రైవర్లు జైలు పాలలు ఇచ్చేటువంటి కఠినమైన చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఈ చట్టాలకు అనుగుణంగా సార్లు కూడా మరి కఠిన నిర్ణయాలుగానే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనము సరైన పద్ధతి ఒక బాధ్యతగానే వ్యవహరిస్తే మనకి ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ప్రయాణికులు కూడా మరి క్షేమంగా గమ్యానికి చేర్చేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే మనకు ఇదొక వరం, ప్రయాణికుల్ని సరైన టైంలో నా గమ్యానికి. ఈరోజు బస్సులు కొన్ని గ్రామాలకు బస్సులు లేవు, కొన్ని గ్రామాలకు ఎటువంటి సౌకర్యాలు లేవు. అటువంటి సౌకర్యాలకి ఆటో వాళ్ళే మరి ప్రయాణికుల్ని గమ్యాన్ని చేరేటువంటి పరిస్థితి మనకుంది. ఇది ఒక వరం మాదిరిగా. కాబట్టి ప్రయాణికులతో కూడా మనము సత్సంబంధాలు, మంచి సంబంధాలు పెట్టుకోవాలా. వాళ్ళతో పట్ల మనం
ఎటువంటి ఘర్షణ వైఖరి లేకుండా ప్రయాణికులతో మంచి సంబంధాలు పెట్టుకుని ఆ రకంగా ఉంటే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మన కుటుంబానికి ఇలా ప్రయాణ కుటుంబానికి కూడా మంచి ఇచ్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు పద్ధతిగా చట్టం పరిధిలోనే మనం జీవనం కొనసాగించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి